అందరికీ వందనములు. దేవుని నామమున స్తోత్రములు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేటి మన ధ్యానాంశంలోకి వెళ్దాము. నేటి మన ధ్యానాంశము దీనులు భూమిని స్వతంత్రించుకొందురు. దీనులు భూమిని స్వతంత్రించుకొందురు. కీర్తనల గ్రంథము 37:11. దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. బహుక్షేమం కలిగి సుఖించెదరు. ఎవరు దీనులు? దీనత్వము ఎవరిలో చూస్తాం మనం? ఈ ప్రపంచంలో దీనత్వం కలిగిన మనసు, దీనత్వం కలిగిన హృదయం, దీనత్వం కలిగిన మనసు ఎవరు? ముఖం ఎవరిలో ఉంటుంది? యేసయ్యలో ఉంటుంది. యేసయ్య దీనత్వం కలిగిన వాడు కాబట్టి భూమిని స్వతంత్రించుకున్నాడు. బహుక్షేమం కలిగి సుఖించెదరు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. సాత్వికులు అంటే దీన మనసు కలిగి ఉంటాన్ని సాత్వికము అని అంటాము. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. నేను సాత్వికుడును దీన మనసు గలవాడిని కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. నేను సాత్వికుడును దీన మనసు గలవాడిని. ఎవరు అంటుంది ఇక్కడ? నేను అంటే యేసయ్య. యేసయ్య సాత్వికుడును దీన మనసు గలవాడును అని చెప్తున్నాడు. కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని, మన మీద ఆయన కాడి ఎత్తుకొని ఆయన యొద్ద నేర్చుకొనవాలి. దీనత్వము సాత్వికము ఎలా ఉంటాయో అవి నేర్చుకోవాలంటే యేసయ్య కాడి ఎత్తుకొని నేర్చుకోవాలి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి కలుగును. మన ప్రాణములకు విశ్రాంతి కలుగును. కాబట్టి సాత్వికుడును దీన మనసు కలవాడును అని చెప్తున్నాడు. కాబట్టి యేసయ్య దగ్గరికి మనం వెళ్ళాలి. యేసయ్య దగ్గరికి వెళ్ళి మనము దీన మనసు అంటే ఏంటి, సాత్వికం అంటే ఏంటి, ఆయన కాడి ఎత్తుకొని నేర్చుకోవాలి. నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు. ధర్మశాస్త్రం ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు. ధర్మశాస్త్రం ఎక్కడి నుంచి వచ్చింది మనకి? మోషే, యెహోవా తండ్రి మోషేకి ఇశ్రాయేలుకి ఇవ్వమని చెప్పి ధర్మశాస్త్రాన్ని 10 ఆజ్ఞలతో కూడిన ధర్మశాస్త్రాన్ని ఇస్తాడు. ఆ ధర్మశాస్త్రాన్ని ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు. మనం కూడా ఈ ధర్మశాస్త్రాన్ని ప్రేమించే వారమై ఉండాలి. అప్పుడు మన హృదయానికి నెమ్మది అనేది కలుగుతుంది. నీతి సమాధానమును కలుగచేయను, నీతి వలన నిత్యము నిమ్మలము నిబ్బరము కలుగును. అప్పుడు నా జనులు విశ్రమ స్థలమునందును ఆశ్రయ స్థానముల యందును సుఖకరమైన నివాసముల యందును నివసించెదరు. నీతి సమాధానము కలుగచేయను. నీతి అంటే నీతి సూర్యుడైన యేసయ్య. నీతి అంటే యేసయ్య అని అర్థం. ఇక్కడ నీతి సమాధానము కలుగచేయను. యేసయ్య మనకి సమాధానాన్ని కలుగు చేస్తాడు. నీతి వలన నిత్యమును, నీతి వలన యేసయ్య వలన నిత్యము అంటే ప్రతిరోజు, ప్రతిదినము, ప్రతివేళ. నిమ్మలము అంటే నెమ్మదిగా. నిబ్బరము కలుగును. అప్పుడు నా జనులు విశ్రమ స్థలములందును ఆశ్రయ స్థానములందును సుఖకరమైన నివాసముల యందును నివసించెదరు. విశ్రమ స్థలములందును ఆశ్రయ స్థానములందును సుఖకరమైన నివాసములందును నివసించదము. సుఖకరమైన నివాసం అనేది మనకి యేసయ్య ఇస్తాడు. ఎప్పుడైతే మనం యేసయ్య సన్నిధికి చేరుకుంటామో, యేసయ్య ఆజ్ఞలను అనుసరిస్తామో, యేసయ్య మనకి సమాధానం కలుగ చేస్తారు. అంతేకాకుండా నిత్యము నిమ్మలము, నెమ్మది, నిబ్బరము కలుగును. అప్పుడు నా జనులు విశ్రమ స్థలములందును ఆశ్రయ స్థానములందును సుఖకరమైన నివాసముల యందును నివసించెదరు. సుఖకరమైన నివాసము కావాలి అంటే మనకేం కావాలి? నీతి సూర్యుడైన యేసయ్యను మనము హత్తుకోవాలి. యేసయ్యను హత్తుకొని మనం ఉన్నట్లయితే మనకి నిబ్బరము, నెమ్మది కలుగుతుంది. విశ్రమ స్థలములందు ఆశ్రయ స్థానములందు సుఖకరమైన నివాసములను ఎందు మనము నివసించదము. సుఖకరమైన నివాసము కావాలి అంటే మనం యేసయ్యని ఆశ్రయించాలి. యేసయ్య సన్నిధిలో ఆశ్రయము కోరుకోవాలి. ఎప్పుడైతే మనం యేసయ్య సన్నిధిలో ఆశ్రయాన్ని కోరుకుంటాం, మనకి సుఖకరమైన నివాస స్థలము అందును నివసించదము. నీతిని బట్టి పర్వతములను చిన్న కొండలను ప్రజలకు నెమ్మది పుట్టించును. నీతిని బట్టి నీతిని బట్టి అంటే యేసయ్యని బట్టి పర్వతములు చిన్న కొండలు ప్రజలకు నెమ్మది పుట్టించును. ప్రభువైన యేసు వాగ్దానం చేస్తే పర్వతాలేంటి, కొండలేంటి మనకి నెమ్మదిని కలుగు చేస్తాయి. కాబట్టి మనం యేసయ్య సన్నిధిలో నెమ్మది కలిగి జీవించాలి అంటే యేసయ్య ఆజ్ఞలను కైగొనాలి. నీతి సూర్యుని నిత్యము ఆరాధించాలి. ఆయన ఆరాధించే వారికి నిబ్బరము, నిమ్మలము కలుగుతుంది.
అంతేకాకుండా విశ్రమ స్థలములందును ఆశ్రయస్థానముల యందును సుఖకరమైన నివాసముల యందును నివసించను. సుఖకరమైన నివాసం కావాలంటే మనము యేసయ్యను ఆశ్రయించాలి. ఎప్పుడైతే మనం యేసయ్యను ఆశ్రయిస్తామో యేసయ్య మనకి సుఖకరమైన నివాస స్థలములను ఇచ్చాను. ఇక్కడ ఉన్నది కదా, దీనులు భూమిని స్వతంత్రించుకొందరు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. బహుక్షేమం కలిగి సుఖించెదరు. దీనులు భూమిని స్వతంత్రించుకొందరు, బహుక్షేమం కలిగి సుఖించెదరు. ఈ బహుక్షేమం కలగాలంటే మనం ఏం చేయాలి? నీతి సూర్యుడిని ఆరాధించాలి. ఆయనే మనకి సమాధానం కలుగజేస్తాడు. మన కుటుంబాల్లో సమాధానం కలుగజేస్తాడు, మన పొలాల్లో సమాధానం కలుగజేస్తాడు, ఇళ్ల స్థలాల్లో సమాధానం కలుగజేస్తాడు, మన సరిహద్దులలో సమాధానం కలుగజేయవాడు ఆయనే. కాబట్టి మనం నీతి సూర్యుడైన యేసయ్యను అనుసరించి నడిచినట్లయితే మనకి సమాధానం అనేది కలుగజేయటము, నెమ్మలము నిబ్బరము కలుగజేయను. నిత్యమును నిమ్మలము నిబ్బరము కలుగజేయ దేవుడు యేసయ్య. నిత్యము సుఖములు కలవు, ఆయన అరచేతిలో నిత్యము సుఖములు కలవు. కాబట్టి ఆయన ఆశ్రయించిన వారికి ఇవన్నీ కూడా సంప్రాప్తిస్తాయి. నీతిని బట్టి పర్వతములను చిన్న కొండలను ప్రజలకు నెమ్మది పుట్టించును. కాబట్టి ఈ చిన్న వాక్యమును ముగిస్తున్నాను. నేను ప్రతిరోజు నా వాక్యం వినాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకునండి, షేర్ చేయండి. ఓకేనా? ప్రార్థన చేసుకున్నాను. సర్వశక్తి మిక్కిలి కృపగల ఘనమైన యేసురాజు, మీ పాదములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, నీ పాదములకు స్తుతులు స్తోత్రం నాయన. ఇదిగో నాయన, మీరు వినిపించిన వాక్యముకై వందనములు, స్తుతులు స్తోత్రములు తండ్రి. దీనులు భూమిని స్వతంత్రించుకొందరు, బహుక్షేమం కలిగి సుఖించెదరు అని చెప్తున్నావు తండ్రి. అయా, ఎవరు దీనత్వం కలిగి ఉన్నారు ప్రభు అయిన యేసులాగా దీనత్వం కలిగి ఆయన యొద్దకు వెళ్ళి ఆయన కాడిని మోసినట్లయితే మనకి స్వతంత్రము కలిగినని చెప్తున్నావు ప్రభు, సుఖ నివాసం కలిగినని చెప్తున్నావు ప్రభు. యేసయ్యానికి వందనాలు, స్తుతులు స్తోత్రములు తండ్రి. సుఖ నివాసమును మాకు అనుగ్రహించండి ప్రభు. మేమందరం ప్రభు మీ బాటలో నడిచిన ఆయన సుఖ జీవనం పొందేలాగా సహాయం చేయమని మా ప్రభును ప్రేమ ఆడనే యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.